నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 3 BHK రాయల్గా ఉన్న ఫ్లాట్ అండి. ప్రైమ్ లొకేషన్లో అయితే మనకి ఇది లొకేట్ అయి ఉంది. మెయిన్ డోర్ అంతా మనకి టేక్ వుడ్ కనిపిస్తుంది. ఫ్లాట్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు ప్రజెంట్ 2500 SFTలో ఫ్లాట్ కడితే ఎంత స్పేసెస్గా ఉంటుందో అంత స్పేసెస్గా ఉంది. రేట్ అయితే రీజనబుల్ కాస్ట్, ఆల్మోస్ట్ 50% డిస్కౌంట్లో అయితే ఈ ఫ్లాట్ మనకు అందుబాటులోకి వచ్చింది. ఇదంతా మనకు హాల్ వస్తుందండి. హాల్ అయితే ఎక్సలెంట్ అని చెప్పచ్చు. ఒక 20 అడుగులు వేస్తే కానీ టీవీ యూనిట్ దగ్గరికి మనం రీచ్ అవ్వలేము, అంత లెందీగా ఉంది. వెడల్పు కూడా మనకి ఎక్సలెంట్గా ఉందండి. దాదాపుగా మనకి 18-20 వెడల్పు, పొడవు అయితే మన దాదాపుగా మనకి 25-30 పొడవు వచ్చింది. వుడ్ వర్క్ అంతా క్వాలిటీ కనిపిస్తుందండి. 100% క్వాలిటీ కలిగిన వుడ్ వర్క్ అయితే చేయించుకున్నారు. డైనింగ్ వెళ్ళే స్పేస్లో కూడా మంచి డిజైన్ చేయించుకున్నారు. ఇది మనకి మాస్టర్ బెడ్రూము విత్ అటాచ్డ్ వస్తుంది. వెరీ స్పేసెస్గా, వెరీ లార్జ్ స్కేల్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ సైజు కనిపిస్తుంది. 6x6 బెడ్స్ 2 ఏగా మనకు 2 దివానా కార్డ్స్ వేసుకోవచ్చు. రైట్ సైడ్ అంతా వాల్ అంతా కబోర్డ్ వర్క్ అయితే జరిగిందండి. టోటల్ ఫ్లాట్లో ఎక్కడ వుడ్ వర్క్ ఉన్నా సరే మంచి క్వాలిటీ అయితే కనిపిస్తుందండి. మాస్టర్ బెడ్రూమ్ సైజు వెరీ లార్జ్ స్కేల్ అని చెప్పచ్చు. ఇక్కడ మనకి బాల్కనీ వస్తుంది రోడ్డు వైపు. వెడల్పు పొడవు ఎక్సలెంట్గా అయితే అనిపించిందండి బాల్కనీది. ఈ ఫ్లాట్కి హైలైట్ ఏంటంటే టోటల్గా అయితే 4 బాల్కనీలు వస్తాయండి. ఫుల్ స్పేసెస్గా ఉంటాయి. ఇదైతే మనకి సెకండ్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంది. మంచి వెంటిలేషన్, గాలి వస్తుంది. 4 వైపుల నుంచి కూడా బాల్కనీలు, వెరీ లార్జ్ స్కేల్లో బాల్కనీలు వచ్చినాయండి. వెరీ రేర్గా దొరుకుతుంటాయండి ఇలాంటి ఫ్లాట్లు. వెరీ స్పేసెస్గా మనకి ఒక MLA రేంజ్ వాళ్ళకైనా సరే మ్యాచ్ అయ్యేటట్టుగా ఉంటాయి. కాస్ట్ అయితే మాత్రం మనకి మంచి కాస్ట్ అని చెప్పచ్చు. ఫ్లోరింగ్ కానీ వుడ్ వర్క్ కానీ హై క్వాలిటీ కనిపిస్తుంది. మళ్ళీ హాల్లోకి వచ్చేస్తే రైట్ సైడ్లో మనకి డైనింగ్ ఏరియా కనిపిస్తుందండి. డైనింగ్ ఏరియా కూడా ఆల్మోస్ట్ మనకి రెగ్యులర్గా చూస్తున్న డైనింగ్ స్పేస్తో పోలిస్తే 4 times బిగ్గర్ దెన్ వస్తుందండి. లెఫ్ట్ సైడ్ కార్నర్లో కన్సీల్ చేసినట్టు హ్యాండ్ వాష్ వచ్చిందండి. మిర్రర్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. డైనింగ్ ఏరియాని డిస్టర్బ్ చేయకుండా కన్సీల్ చేసినట్టు లోపలికి వచ్చింది. ఇది కామన్ టాయిలెట్ అండి. ఆల్మోస్ట్ మనకి బెడ్రూమ్ సైజులో వచ్చింది. అటుపక్క నుంచి కూడా వే ఉంటుంది. యాక్చువల్గా ఇది 2 బాత్రూమ్స్ సింగిల్ బాత్రూమ్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ బెడ్రూమ్ సైజ్ వచ్చిందండి. ఇప్పటివరకు చూసిన బాత్రూమ్స్ అన్నట్లో ఇదే టాప్ వస్తుంది. మా దగ్గర దాదాపుగా 2000 ఫ్లాట్స్ ఉన్నాయండి. అన్నట్లో కూడా ఇదే టాప్ మోస్ట్ బాత్రూమ్ సైజ్ అని చెప్పచ్చు. డైనింగ్ దగ్గర కూడా వుడ్ వర్క్ అయితే చక్కగా కనిపిస్తుంది. ఇది మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుంది. సెకండ్ బెడ్రూమ్ సైజు కూడా వెరీ లార్జ్ స్కేల్ అని చెప్పచ్చు. ఇక్కడ నుంచి కూడా వే ఉంది అదే బాత్రూమ్కి వెళ్ళడానికి. కావాలనుకుంటే మిడిల్లో పార్టీషన్ చేసుకుంటే మనకి 3 బాత్రూమ్స్ అవుతాయండి. ఒకటైతే లార్జ్ స్కేల్లో ఉంది, ఇదైతే మనకి జంబో అని చెప్పచ్చు. డబల్ సైజ్ వచ్చింది లార్జ్ స్కేల్కి. క్లాస్ డిజైన్తో అయితే వుడ్ వర్క్ కనిపిస్తుంది. మంచి వెంటిలేషన్, డబల్ సైడ్ ఇవ్వగా మనకి మళ్ళీ బాల్కనీ ఒకటి ఇచ్చారు. వెరీ బిగ్ సైజులో మనకి బాల్కనీ వచ్చిందండి. ఆల్మోస్ట్ మనకి ఒక 25 అడుగులు పొడవు వచ్చింది. వెడల్పు కూడా మనకి ఇంచుమించుగా ఒక 4 అడుగులు వెడల్పు వచ్చింది. ఇక్కడ నుంచి కిచెన్లోంచి కూడా మనకి యాక్సెస్ ఉందండి. దీనికి కంప్లీట్గా అయితే సేఫ్టీ గ్రిల్స్ పెట్టేసి ఉందండి. మంచి వెంటిలేషన్ వస్తుంది. కిచెన్ సైజు కూడా బాగుందండి. మళ్ళీ మనం డైనింగ్ దగ్గర నుంచి కిచెన్ చూద్దాం. డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి కిచెన్ ఏరియా వచ్చింది. ఆగ్నేయంలో డోర్స్ అన్నీ కూడా మనకి వుడెన్ డోర్స్ అండి. కిచెన్ ఏరియా మనకి ట్రిపుల్ సైజ్ అని చెప్పచ్చు. యూ షేప్లో మనకి కిచెన్ బల్ రావడం జరిగింది. మధ్యలో కూడా ఎక్కువ స్పేస్ ఉంది. 8x10 స్పేస్ మధ్యలోనే ఉంది. కంప్లీట్గా అయితే వుడ్ వర్క్, గ్లాస్ ఫినిషింగ్తో కొన్ని, కంప్లీట్ వుడ్తో కొన్ని అయితే కనిపిస్తున్నాయి. ఇలాంటి ఫ్లాట్లు సంవత్సరానికి ఒకటి వస్తుంటుందండి. 100% స్పేసెస్గా మనకి ఎంత పెద్దవారికైనా సరిపోయేటట్టుగా, ఎంత రాయల్గా చూస్తున్న వరకైనా మ్యాచ్ అయ్యేటట్టుగా ఈ ఫ్లాట్ అయితే డిజైన్ కనిపిస్తుంది. ఇందాక అనుకున్నట్టుగా కిచెన్ దగ్గర నుంచి కూడా మనకి బాల్కనీకి అయితే యాక్సెస్ వస్తుంది. వెడల్పు పొడవు కూడా ఎక్సలెంట్గా ఉందండి. చివరి వరకు వచ్చింది. కంప్లీట్గా అయితే సీల్డ్ చేశారండి గ్రిల్తోని. మనకి ఒక్క బాల్కనీ రావడమే గ్రేట్ అనుకుంటే ఈ ఫ్లాట్కి అయితే కంప్లీట్ ఓపెన్ అండి. అన్ని వైపులా కూడా మనకి బాల్కనీస్ అయితే ఏర్పాటు చేశారు. మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు.
మళ్ళీ డైనింగ్ దగ్గరికి వచ్చేస్తే ఇక్కడ మనకి గెస్ట్ బెడ్రూమ్ కనిపిస్తుంది. గెస్ట్ బెడ్రూమ్ సైజు కూడా మనకి లార్జ్ స్కేల్కి ప్లస్ అని చెప్పచ్చు. మంచి వెంటిలేషన్, వుడ్ వర్క్, అదేవిధంగా అటాచ్డ్ బాల్కనీ, అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. 6x6 అయ్యిగా మనకి ఇంకో 6x6 పడుతుంది, ఇంకా దివానా పడుతుంది అన్నట్టుగా ఉంది. చాలా స్పేసెస్గా ఉందండి. మనకి ఆల్మోస్ట్ మనకి 18x20 ఆ సైజెస్లో అయితే బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏ బిల్డర్స్ కూడా ఇంత పెద్ద సైజెస్లో కట్టట్లేదు. అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ కూడా లార్జ్ స్కేల్కి ప్లస్గా కనిపిస్తుంది. స్పేసెస్ విషయంలోని, క్వాలిటీ విషయంలోని ఎక్కడ కూడా మనకి ఈ ఫ్లాట్ని మించిన ఫ్లాట్ లేదన్నట్టుగా అనిపిస్తుంది. అంత స్ట్రాంగ్ బిల్డింగ్ ఉంది, అంత స్పేసెస్గా అనిపించింది. బాల్కనీలు కూడా ఇదే టాప్ అన్నట్టుగా మనకు అనిపిస్తుంటుంది. ఇది ఒక బాల్కనీ వస్తుందండి. ఫ్లాట్ అయితే మనకి రాయల్ లుక్తో ఉంది. ₹1 కూడా పెట్టుబడి లేకుండా మనకి 100% క్వాలిటీ వుడ్ వర్క్, టైల్స్, మంచి బాల్కనీ, సెకండ్ ఫ్లోరు, ఎక్కువ బాల్కనీస్తో మంచి గాలి వెలుతురు వచ్చేటట్టుగా ఈ ఫ్లాట్ అయితే డిజైన్ ఉందండి. లొకేషన్ అయితే హైలైట్ అని చెప్పచ్చు. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రైస్ డీటెయిల్స్, ఫ్లాట్ తాలూకా ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా కిందన వీడియో చూస్తున్నప్పుడు కింద మోర్ అని ఉంటుందండి, MORE. అది క్లిక్ చేస్తే మళ్ళీ మోర్ అని వస్తుంది. అది క్లిక్ చేస్తే చాలా వరకు డీటెయిల్స్ అయితే అక్కడ మెన్షన్ చేస్తున్నాము. దయచేసి గమనించండి. వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి. వీడియో కింద మెన్షన్ చేసిన డీటెయిల్స్ అన్ని చెక్ చేసిన తర్వాత మీరు కాల్ బ్యాక్ చేయొచ్చు విజిటింగ్ కోసం, లేకపోతే మీరు వాట్సాప్లో SMS పెట్టచ్చు. నార్మల్ కాల్ కనెక్ట్ అవ్వకపోతే దయచేసి మీరు వాట్సాప్లో కాల్ చేయండి. వాట్సాప్లో ఉన్న ప్రతి SMSకి 100% రిప్లై ఇస్తున్నామండి. అదేవిధంగా కాల్ బ్యాక్ కూడా చేసి మాట్లాడుతున్నాము, గమనించండి. కొన్ని కాల్స్ మేము మిస్ అవుతున్నామండి. డ్రైవింగ్లో ఉన్న, వీడియో షూటింగ్లో ఉన్న, కస్టమర్తో విజిటింగ్లో ఉన్న, సేల్ విషయంలో ఉన్నా సరే కొన్ని కాల్స్ మిస్ అవుతున్నాం. దయచేసి మీరు కాల్ చేసినప్పుడు మీ కాల్ లిఫ్ట్ చేయకపోతే వెంటనే మీరు వాట్సాప్లో SMS పెట్టచ్చు. మీరు ఏదైతే కమ్యూనికేట్ చేద్దాం అనుకుంటున్నారో అది వాట్సాప్లో పెడితే మేము వెంటనే రిప్లై ఇస్తామండి. కొంచెం టైం తీసుకున్నా సరే ఖచ్చితంగా మీకు కాల్ బ్యాక్ చేస్తాము, గమనించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.